పిలిస్తే ఆ హీరోయిన్ పెట్టే రాకింగ్ టార్చర్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ దిస్ టీమ్. నమస్కారం సార్. నమస్కారం మేడం. మా తాత టమాటాలు అమ్ముకున్నప్పుడే చెప్పాడు నువ్వు టాటా అంతటి వాడివి కావాలని చెప్పేసి. నా టమాటా నీ టాటా అంతటి వాడిని కాకపోయినా ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసి 2 రాష్ట్రాల్లో 8 షాపులు ఓపెన్ చేశాను మేడం. టమాటా బ్రదర్స్ అని. ఇప్పుడు 9వ షాప్ ఓపెనింగ్. బాంబేకి వెళ్ళి గల్లీ గల్లీ తిరిగి కత్తి లాంటి హీరోయిన్ పెట్టాను. ఆ హీరోని అవకాశం కోసం ఆరాటం, అడ్డంగా దొరికిన అమ్మాయి, వర్షంలో వాంతులు, తెర వెనక తదిగినత్తం లాంటి చిత్రాల్లో నటించి కత్తి కపూర్ అని పేరు తెచ్చుకున్నటువంటి హీరోయిన్ కత్తి కపూర్. స్వాగతం సుస్వాగతం. ఏంటి నాకు అర్థం కాదు. బొంబాయి హీరోయిన్ అంటే మీద పడిపోతారు మీరు. అరే నా నడుము ఎవరు నొక్కారో మేడం నాకు తెలియాలి. బాంబాయి చేతులు చూపించండి. చేతులు చూపి లోపల చూపించు మేడం. చూపించరే ఎవరు రిక్షా అయినా మేడం. నీకేం కావాలి? డబ్బులు. డబ్బులు అట్టివు తీసుకోపో. చెల్లట్లేదా? చెల్లేది ఒకటి ఇమ్మంటావా? ఏంటి ఇందాక నుంచి ఆ లైట్ నాకు ఇట్లా ఇట్లా కొడుతుంది. తీసేయి. తీసేయడం కుదరదు మేడం. ఏ ఎందుకు? అది సూర్యుడు మేడం. అంటే సన్ 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 అంటే అదేనా? మేడం 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 జ్యోతి ప్రజ్వలన మేడం. నేను ఉన్నప్పుడు నన్ను డామినేట్ చేసే హీరోయిన్స్ ని పిలవద్దని చెప్పాను కదా లేబో. మేడం మేడం జ్యోతి ప్రజ్వలన అంటే అమ్మాయిలు కాదు మేడం. లైటింగ్ ద క్యాండిల్. ఊకే తిడతారు మేడం. పోల్ నా బతుకు. అరే ఫీల్ అవ్వకరే. అబ్బ సమోసా అబ్బ సమోసా. ఓకేనా మేడం వెలిగించండి మేడం. మేడం నా షాప్ లో దీపం వెలిగించమంటే ఆర్పేస్తారేంటి మేడం? దుకాణంలో వచ్చింది పెద్ద దీపం ఎక్కువ. ఆ చిన్న దీపంతో ఏం చేస్తావురా నువ్వు? సరే నేను ఏది పెట్టియాలి మీరు ఏది కత్తిరిస్తారు? అదే నన్ను కత్తిరించమని పిలిచారు కదా. అదే రిబ్బన్ కత్తిరించాను మేడం. రిబ్బన్ కత్తిరించమంటారు. అదే నీకు తెలుసా మేడం ఎన్నో రిబ్బన్లు కట్ చేసి నాది కూడా కట్ చేసిందా. అందుకే అది కాకుండా సమోసా లాగా మిగిలిపోయావు నువ్వు. మేడం ఇది తీసుకోండి మేడం. కత్తి కపూర్ కత్తి కపూర్ కత్తి కపూర్. మేడం మీ ఫ్యాన్స్ గురించి రెండు మాటలు మేడం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మీ అందరూ నన్ను అవమానిస్తారు కాబట్టి. మేడం అనుభవం ఇస్తారు మేడం. అనుభవించడం కాదు తెలుగు పెట్టిన గొంగళ పురుగు ఉన్నావు. అరే అభిమానిస్తారు అని చెప్పాలరా. తర్వాత నాకు మీ అందరూ నన్ను గుండెలు పెట్టి చూసుకోవాలి. గుండీలు పెట్టి చూసుకోవడం కాదు మేడం. గుండెల్లో పెట్టి హార్ట్ లో. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఓనర్ గారు. ఓనర్ గారు నాకు ఎందుకు అంటే బాగా లైక్. అందుకే అతను పిలవంగానే గెస్ట్ హౌస్ కి వచ్చాను. గెస్ట్ హౌస్ కాదు మేడం గెస్ట్ వచ్చానని చెప్పు. దండం పెడతాను. అయ్యో నీ తల్లి ఆ పురాణ దుకాణం బంద్ చేయి. గెస్ట్ ఉన్నావు నువ్వు. నాకు తెలుగు కొంచెం తుప్పు తుప్పుగా వచ్చు. తుప్పుగా కాదు మేడం తప్పుగా వచ్చు అని చెప్పాలి. నీకు ఒక విషయం చెప్పాలి. బాంబేలో సార్ నేను కలిసి యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు నువ్వు నాకు చాలా గర్వం అనిపించింది. గర్వం కాదు మేడం గర్వంగా ఉందని చెప్పాలి. గర్వంగా అనిపించింది సార్ తో చేయడం. ఇంకో విషయం చెప్పాలి అంటే అమ్మాయి రోజా గారికి నేను ఫ్యాన్. అమ్మాయి రోజా గారు కాదు ఎమ్మెల్యే రోజా గారు.
మేడం 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 రిపోర్ట్ వస్తున్నారు మేడం మాట్లాడండి మేడం. ప్రెస్ వాళ్ళ ఐ లైక్ ప్రెస్ వాళ్ళు. మీకు సుధీర్కి అఫైర్ ఉందంటారు. ఎవరైనా ఉండండి. అరే మొన్నటికి షారుఖ్ కి నాకు ఉందన్నారు, సల్మాన్ కి నాకు ఉందన్నారు. మేడం మీకు అనసూయ అంటే పడదంట కదా? ఏం పడదు నాకు. ఎందుకంటే నాకు ఆమెకి హైట్ విషయంలో ప్రాబ్లం. నేను చేయాల్సిన ఒక మూవీలో ఆమె యాక్ట్ చేసింది, నాకన్నా పెద్ద పేరు వచ్చింది. అయినా గానీ నా అంత అందం ఆమెకి రాదు. నా అంత పేరు నీకు రావాలని నేను గాడ్ బ్లెస్ చేస్తూ. మేడం మేడం లోపలికి వస్తే కొద్దిగా ఫోటో సెషన్. ఫోటో షాపింగ్ కదా, రెడీ. వావ్ ద నైస్ చీరలు. ఇదేం చీర ఇది? ఉడుము పట్టు చీరలు మేడం. ఓ ఉడుము పట్టు చీరలు. ఉడుము పట్టు అంట. ఎలా ఉంది? చీరకి అందం వచ్చింది మేడం. ఇది తీసి లోపల పెట్టుకోరా. ఆ చీరకి ఎప్పుడు అందం అలానే ఉండాలి అంటే నాతోనే ఉండాలి. అమ్మ 25,000 బొక్క. రోజా గారు కట్టుకొని అది గండిపేట చీరలు మేడం. ఇదినా? అదే అదే అదే. వెరీ గుడ్. ఎలా ఉంది? ఇంతకుముందు చీర బాగుందంటే దొబ్బేసింది. ఇప్పుడు అదే అదే ఇప్పుడు మీకు అందం వచ్చింది మేడం. నాకు అందం వచ్చింది. ఆయన లోపల పెట్టు. ఇది కూడా ఆయనకి ఎందుకు ఇస్తున్నారు? నేను ఎప్పుడు అందంగా ఉండాలంటే చీర నా దగ్గరే ఉండాలి. 50,000 బొక్క 50,000 బొక్క. టమాటా వారి చీరలు ఒక్కసారి కట్టుకుంటే విప్ప బుద్దే కాదు, మొత్తం లోపల పెట్టు. అరే ఇది భలే ఉంది రే. ఎలా ఉంది నాకు ఇది? అస్సలు బాగాలేదు మేడం. ఎందుకు ఇలాంటి షాప్ లో పెట్టుకుంటారు ఇడియట్స్? ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ టుడే నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఓకే నేను వస్తాను. మరి వస్తారా? వెళ్ళండి మేడం. మేడం నెక్స్ట్ మంత్ మీరు ఖాళీ కదా? ఎదురుగా షాప్ ఓపెనింగ్ ఉంది, వాడికి కూడా నాసితే పట్టాలి వాడికి. ఫీల్ అవ్వకు. బాంబే వస్తే నన్ను కలువు. ఓకే బాయ్ సార్. బాయ్ మేడం. సమ్మసరే ఈ చీరలను తీసుకెళ్ళి ఏం చేస్తారు? చీరలన్నీ ఒక్క నిమిషం ఉన్నాయి. నీకు హైదరాబాద్ ఎరికేనా? హైదరాబాద్ తెలుసు. హైదరాబాద్ లో జుమ్మెరాత్ బజార్ ఎరికేనా? జుమ్మెరాత్ బజార్ తెలుసు. జుమ్మెరాత్ బజార్ లో ఎవ్రీ సండే సంత పెడతా. 100 की 2, 200 का 3, 200 का 4, 500 का चीज అని నేను అమ్ముతా. మేడం కౌంటర్ లో కూర్చుంటది. అమ్ముతారు, నువ్వు వచ్చి కొనాలి. కొంటా. ఓకే ఓకే రైట్. 100 की 3, 400, 50. లేట్ గా ఓపెన్ చేసిన మీ చేత ఓపెన్ చేపిస్తే కనీసం 8 షాపులు 16 షాపులు అయ్యేటి మేడం. నా పరిస్థితి దీనంగా అయిపోయింది మేడం. ధనములు పైనవి దశములు పైనవి. రేపటి నుంచి టమాటాలు అమ్ముకోవాలి నాయన. రోజా గారు తను బాగుంది స్లాంగ్ మీది. మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. నైస్. నాగబాబు గారు సరదాగా ఉంది. గుడ్. న్యూ ఇయర్ క్యాలెండర్స్ అందరికి ఇష్టమైంది. Right. సో మన జబర్దస్త్ టీం నుంచి ఒక్కొక్కరి పోస్టర్ ఒక్కొక్క నెల వేయబోతున్నాం. నాకు ఇక్కడ అన్యాయం జరిగింది. ఏ శాంతి ఏమైంది? ప్రేమించి మోసం చేశాడా నాగి? అదే అయి ఉంటే బాగానే ఉన్నక్క. ప్రేమ తర్వాత పుసుక్కని పెళ్లి చేసుకున్నాడక్క. సార్ మీరే కాపాడో ఏంట్రా అలాగ అబ్జర్వ్ చేస్తున్నావు? మీరు ఊగుతుండే సార్ గలగలని సౌండ్ వస్తుంది. నీ అబ్జర్వేషన్ తగలయ్యా, జేబులో జీపు తాళాలు ఉన్నాయి. ఓ అదా మగడు మొగుడు అంటే ఏంటల్లుడు? కోపం రావటం మగాడి లక్షణం, కోపాన్ని దిగమింగుకోవటం మొగుడి లక్షణం. మొదటి రోజు తలుపు తీగానే ఆడదాన్ని మన కాళ్ళు దగ్గర పాడేసుకోవాలి అల్లుడు. అందరం మనం కాళ్ళ దగ్గర పడేసుకోవాలనే అంటారు, చివరికి వాళ్ళు కాళ్ళు మనమే వేసి పట్టించుకుంటారు. అల్లుడు అమ్మాయికి ఏం తెలియదు, కొత్త, నువ్వే చూసుకోవాలి. నేను మాత్రం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నానా, నాకు కొత్తే. అల్లుడు నువ్వు సంతోషంగా ఉండవలసిన రోజు అల్లుడు. ఉత్సాహంగా పాల్గొనడానికి ఇదేమన్నా గోవా ట్రిప్పా, శోభనం? అంటే ఇప్పుడే సినిమా స్టార్ట్ చేసేస్తారా? ఏ సుధీర్ వచ్చి ట్రైలర్ లాంచ్ చేయాలా ఏంటి? మా దశలే పద్ధతి గల ఫ్యామిలీ. ఎగ్జాంపుల్ చెప్పనా మా ఫ్యామిలీ గురించి? చెప్పు. మా నాన్న మా అమ్మను ముట్టుకోకుండానే నేను పుట్టానంట.
నాకు పేమెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను, నీకు దండం పెడతా. అన్నయ్య నా టీం లీడర్ నేను పోయిన తర్వాత నా తదనంతరం నువ్వే కదన్నయ్య. తదనంతరం నీ ఎంతరా వయసు? 25. నాదెంతరా? 45. చూడండి సార్, ఎవరు తదనంతరం తర్వాత ఇవ్వండి సార్. రారా ఎవరు గెలుస్తారు చూసుకుందాం. మీరు నలుగురున్నారు, నేను ఒక్కనే ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. ఏయ్ మీరిద్దరు అటుపక్కలండ్రా. ఇప్పుడు రారా ఎవరు గెలుస్తారు చూసుకుందాం. మేము ముగ్గురం ఉన్నాం, మీరిద్దరే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పరా. నేను సైడ్ అయిపోతా, మీరు గొడవ పడండి, ఎవరు గెలుస్తారో చూద్దాం.